అదేంటో భారతదేశంలో ఎక్కడన్నా ఉత్తరప్రదేశ్లోనో ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగిందంటే అంతర్జాతీయంగా స్పందించేస్తారు. ఇట్లా జరిగింది అట్లా జరిగిందని. భారతదేశంలో ప్రతి ఒక్కడు మాట్లాడతాడు. దీపాలు అట్టుకుంటారు, జ్యోతులు వెలిగిస్తారు, శాంతి జరగాలంటారు, మహిళలకి న్యాయం జరగాలంటారు. బెంగాల్లో నడి రోడ్డు మీద బట్టలోడ తీసి ఒక ఆడపిల్లని తీసుకెళ్తే ఒక్క నోరు మెదపడు. జుట్టు కట్ చేస్తారు, తలకాయలు పగలగొడతారు, తల మీద నుదుటిని రాస్తారు, నేను తప్పు చేశాను బీజేపీ కోటేసి అని చెప్పి రాస్తే ఎవడు మాట్లాడు. మనం మనుషుల సమాజంలో ఉన్నామా జంతువుల సమాజంలో ఉన్నామా అర్థం కావట్లేదు. లేదా అది ఫ్యాబ్రికేటెడ్, తీసుకెళ్ళి ఫ్యాబ్రికేట్ చేసిన వాళ్ళు ఒక్కలో దొయ్యండి. అక్కడ మమతా బెనర్జీ ఇదంతా చేస్తుందని నేను అనుకోను. ఆవిడికి తన సీటు కావాలి. కిందున్న వెధవలు ఇదివరకు ఇక్కడ ఫ్యాక్షనిస్టులు రౌడీల్ని డైరెక్ట్గా ముఖ్యమంత్రులు ప్రోత్సహిస్తారా? వీళ్ళు చేసేదాన్ని వాళ్ళు చూసి చూడనట్టు ఉంటారు. పోలీసు అధికారులు వాళ్ళ జోలికి పోవద్దంట. ఇప్పుడు ఆవిడ అదే చేస్తుంది. ఒకనాడు మన రౌడీజం ఫ్యాక్షనిజం ఇక్కడ ఎట్లయితే గ్రౌండ్ లెవెల్లో ఉందో ఇప్పుడు అక్కడ ఆ స్థాయిలో ఉంది. ఒకనాడు కమ్యూనిస్టులు అరాచకం చేస్తే తప్పు పెట్టినటువంటి ఆవిడ ఇప్పుడు అదే దాన్ని తను ప్రోత్సహిస్తోంది. చివరికి మహిళలు అన్యాయం అవుతున్నారు. కానీ ఒక్క నోరు మెదపడం, ఎంతసేపటికి పబ్లిక్గా కనబడుతున్నా సరే ఖండించలేని మనస్తత్వం అందేంటో అర్థం కాదు అక్కడ.